వికారాబాద్ జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. జిల్లా కేంద్రం సహా మండలాల్లోని రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారాయి. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని నిత్యం గుంతల రోడ్లపై ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలమయమైన రహదారుల్లో ప్రయాణిస్తూ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత నెల రోజుల్లోనే పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. లోపల ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి వికారాబాద్ టౌన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో మారిపోయినాయి. గత ఈ సంవత్సర కాలంలో వికారాబాద్ లోపల చుట్టుముట్టు విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు పెరిగిపోయి సామాన్య ప్రజల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వికారాబాద్ జిల్లా అనేది సీఎం సొంత జిల్లా అయినప్పటికీ, ఇక్కడ నుంచి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 96 కోట్లతో శాంక్షన్ అయింది. దాన్ని మళ్ళీ 108 కోట్ల బడ్జెట్ పెంచి పనులు ప్రారంభించమని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఎన్నికలు అయిపోయి పనులు చాలా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ మీద కూడా రోజు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరోవైపు రైల్వే ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని 108 కోట్ల రూపాయలకు పెంచింది. అయినా పనులు పూర్తి కాకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రోడ్లను 4 వరుసలుగా మార్చేందుకు 30 కోట్లు మంజూరు చేయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న ప్రాంతాల్లోనే మళ్లీ సీసీ రోడ్లు మంజూరు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. పేరుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినా ఇక్కడ అభివృద్ధి శూన్యమని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రజల యొక్క ప్రాణాలకు ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నారు. కాబట్టి రోడ్లన్నీ మరమ్మతులు చేసి బాగు చేయాలని కోరుకుంటున్నా. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వికారాబాద్కు సంబంధించిన బ్రిడ్జి ఏదైతుందో ఎంతో ఇబ్బందులుగా ఉండే. అలాంటి బ్రిడ్జికి మరి ఆ టైంలో డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చి టెండర్ అయింది. టెండర్ అయిన వర్క్ కూడా నడకనే నడుస్తుంది. ఆ బ్రిడ్జి చాలా ఇబ్బందిగా ఉంది వికారాబాద్ లోపల. మరి ఆ బ్రిడ్జి యొక్క పనిని కూడా చాలా తొందరగా చేసి కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శాంక్షన్ అయి నడుస్తున్న పనిని కూడా సరిగా నడిపించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని కోరుకుంటున్నా. వికారాబాద్ నుండి బంట్వారం, కోటపల్లి, శంకర్పల్లి నుండి మర్పల్లి, సదాశివపేట నుండి తాండూరు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ నుండి మన్నెగూడ వరకు రోడ్డంతా గుంతలమయమైంది. ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే మిగతా జిల్లాలో ఉన్న అభివృద్ధి ఎలా ఉందో అర్థమవుతుందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అమాస రోజు 5 యాక్సిడెంట్లు అయినాయి. అందులో అడ్వకేట్ బాలయ్య, ఇంకో కొత్త మన మధ్యపల్లివాడు సీను, అధిష్టేపులు, కొత్రేపల్లి మా అన్న కొడుకు నరేందరు, మల్కమ్మ. 5 యాక్సిడెంట్లు. రోడ్డు బాగాలేక, ఈ గవర్నమెంట్ రోడ్డు బాగాలేక గుంతలు పడి ఒక్క రోడ్డు కూడా బాగాలేకుండా గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో యాక్సిడెంట్లకు 10 మంది గురవుతున్నారు. పేదలంతా బలైపోతున్నారు. ఈ రోడ్డు కొత్రేపల్లి గేట్ కాడ రోడ్లు గుంతలమయమైంది. ఇన్ని ఏళ్ళు ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాట్లాడలేదు. ఇది మన వికారాబాద్కు మన సీఎం ఉన్న మన స్పీకర్ సాబ్ ప్రసాద్ కుమార్ అన్న ఉన్నా కానీ వికారాబాద్ బాగు చేయడం పట్టించుకోవడం లేదు. మరోవైపు రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గుంతలమయమైన రహదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.